అరకు అందరూ చూడాలని ఆసక్తి చూపే పర్యాటక ప్రదేశం. ఎత్తైన కొండలు, వాటి మధ్య పచ్చదనం, అనంతగిరి అడవులు, సొరంగ మార్గాలు, జలపాతాలు ఇవన్నీ చూస్తుంటే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి ఈ అందాలన్నీ చూడటానికి ఇప్పుడు విస్టాడోమ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొదటి విస్టాడోమ్ సౌకర్యం తెలుగు గడ్డపైన ఉంది. విస్టాడోమ్ పేరేదో కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం బస్సు, రైలు, విమానం ఇలా దేనిలో ప్రయాణం చేసినా కిటికీ పక్కనే కూర్చోవాలనుకుంటాం. అలాంటిది ఓ రైలు బోగి మొత్తం కిటికీలా ఉంటే అదే విస్టాడోమ్. దీనిలో కూర్చున్నా నిల్చున్నా బయటి అందాల్ని చూడొచ్చు. ఈ బోగి పైకప్పు కూడా అద్దాలతోనే ఉంటుంది. దీనిలో 40 సీట్లు ఉంటాయి. విశాఖ నుంచి అరకు రైలు మార్గం 130 కిలోమీటర్లు. రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరే విశాఖ కిరండుల్ ప్యాసింజర్ రైలుకు ఈ విస్టాడోమ్ కోచ్ను అనుసంధానిస్తున్నారు. కదిలే రైల్లో విస్టాడోమ్లో నుండి చూస్తుంటే గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. రైలు వేగం 30 కిలోమీటర్లను మించదు. ఇలా మెల్లగా కదిలేటప్పుడు పచ్చటి పంట పొలాలు మెట్లలా జరుగుతున్నట్లు కనిపిస్తాయి. బోగి వెనక భాగాన ఉన్న లాంజ్లో నిల్చుని ప్రయాణించటం మరో అద్భుతమైన అనుభవం. లాంజ్కు వెనుక విశాలమైన అద్దంతో పాటు 2 వైపులా 2 అద్దాలు ఉన్నాయి. ఇక్కడ 10 మంది నిల్చుని చూడటానికి వీలుంటుంది. ఈ దారిలో మొత్తం 50 సొరంగాలున్నాయి. వీటిలోంచి బయటకు వచ్చినప్పుడు ఇలా వెనక నుంచి చూస్తే ఆ కిక్కే వేరు. ఈ బోగీని రైలుకి చివర్లో పెడతారు. ముందు వైపు ఇంజన్, ఇతర బోగీలు వంపులు తిరుగుతూ వెళ్తుంటే ఆ దృశ్యాల్ని చూస్తూ భలే ఆస్వాదించవచ్చు. అబ్బా, ఇవన్నీ వింటుంటే మీకు కూడా విస్టాడోమ్లో అరకు వెళ్ళాలనిపిస్తోందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, అరకు టూర్ ప్లాన్ చేసుకోండి. విశాఖ నుండి అరకులోయ దాకా చేసే రైలు ప్రయాణం అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విస్టాడోమ్ రాకతో ప్రయాణం మరింత మధురానుభూతినిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.